రైట్. ఇక్కడ ప్రజెంట్ స్థానికంగా రామ్మూర్తి పోలేపల్లి ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఎట్లా చూస్తారు? ఆ, నరేంద్ర మోడీ వచ్చి నేను టెక్స్టైల్ పార్కుని జాతికి అంకితం చేస్తాను, నేను ఇనాగ్రేషన్ చేస్తాను అని చెప్పి రేపు అలా షెడ్యూల్లో ఉన్నటువంటి సందర్భం. నిజంగా ఎవరి సారథ్యంలో జరిగింది? ఎవరు ఉన్నప్పుడు ఇది ఇనాగ్రేషన్ జరిగింది? ఏంది అసలు దీనికి సంబంధించి? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గతంలో ఈ వరంగల్ నేల మీద అజంజాహి మిల్ అని ఉండేది. ఉద్యమం సమయంలో గౌరవ కేసీఆర్ గారు మాట ఇవ్వడం జరిగింది. అలాంటి కంటే దానికంటే పెద్ద కంపెనీ తీసుకొచ్చుకుందాం, సరే వాళ్ళ పాలనలో ఉమ్మడి పాలనలో అన్యాయం అయిపోయినాం కాబట్టి దానికంటే పెద్ద కంపెనీ తీసుకొస్తా అని ఏదైతే 2017 అక్టోబర్ 22వ తారీఖున ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. కేసీఆర్ గారు అది పైలాన్ కూడా ఇంతకుముందు చూపెట్టడం జరిగింది. ఏదైతే 22వ తారీఖు అక్టోబర్ 2017లో ప్రారంభమైన వాస్తవంగా ఒక శంకుస్థాపన చేసినట్టు ఈ పెద్ద మెగా టెక్స్టైల్ పార్కు ఈరోజు, ఎందుకంటే ఒక 21 కంపెనీలతో గౌరవ కేటీఆర్ గారు పోతూ ఎందుకంటే 2022లోనే అయితే ఒప్పందాలు చేసుకోవడం జరిగింది, ఎంఓఈ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు 7 కంపెనీలు ఆల్రెడీ నడుస్తున్నాయి. ఒక 3 కంపెనీలు మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్గా, ఎందుకంటే గణేష కానీ, కిటెక్స్ కానీ, అదేవిధంగా యంగ్ వన్ కానీ ఇలాంటి కంపెనీలు ఆల్రెడీ నడుస్తున్నాయి. వాళ్ళ వస్త్ర పరిశ్రమ క్లియర్గా నడుస్తున్నది. ఎందుకంటే కొన్ని సినిమాలలో మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఒక కవిత్వం ఉంటుంది, నాకో బుల్లి చెల్లి, నేడే దానికి గల్లీలో పెళ్లి జరగాలి మళ్ళీ అన్నట్టు ఆ కార్యక్రమంలో భాగంగా. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు కలలు గని తెలంగాణ నేలకు అన్యాయం జరిగింది, ఇక్కడ వస్త్ర పరిశ్రమ మూగబోయింది. అదేవిధంగా ఇక్కడ ఎందుకంటే చేనేత కార్మికులు వలసపోయిన్లు దుబాయ్కి, అదేవిధంగా సూరత్కి ఇలాంటి ప్రాంతంలో. ఎందుకంటే వాళ్ళను కూడా ఇక్కడ తీసుకొచ్చి మీకు ఉపాధి కల్పిస్తున్న ఉద్దేశంతో 24,000 మంది ఉద్యోగులు ఇక్కడ బతకనీకి ఒక ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు 3 కంపెనీలు మీరు చూడొచ్చు. గణేష ఈకో ప్రైవేట్ లిమిటెడ్, ఈకోపెట్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా నడుస్తున్నది. అదేవిధంగా కిటాక్స్ కంపెనీ కూడా నడుస్తూ ఉన్నది. అదేవిధంగా యంగ్ వన్ కూడా నడుస్తున్నది. ఇలాంటి కంపెనీలు ఎందుకంటే క్లియర్గా మన తెలంగాణ లాంగ్వేజ్లో చెప్పాలంటే కర్షిప్ టు కడ్రాయర్ కూడా ఇక్కడ దొరుకుతుందండి. అదేవిధంగా ఎందుకంటే ఫ్యాబ్రిక్ కానీ ప్లాస్టిక్తో దారం కూడా ఈ కంపెనీలో ప్లాస్టిక్తో దారం వేస్టేజ్ ఉంటుంది కదా, ఆ వేస్టేజ్తో కూడా దారం కూడా తయారవుతుంది. ఆ దారాన్ని కూడా ఎక్స్పోర్ట్ వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి బట్టలు కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, విత్ ఇన్ ద ఇండియాలో కూడా యూజ్ చేస్తున్నారు. ఇలాంటి గొప్ప ఉద్దేశంతో తీసుకొచ్చిన అయితే కంపెనీలను ఇక్కడ వాస్తవంగా 2014 ముందు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. ఇక్కడ వాస్తవంగా ప్రాజెక్టులు అన్యాయం చేసిళ్ళు, కంపెనీలు అన్యాయం చేసిళ్ళు. కాబట్టి మూతబడ్డ కంపెనీలు గౌరవ కేసీఆర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఉరకలేసినాయి, కొత్త కంపెనీలు వచ్చినాయి. ఈ రోజు అయితే ఇంత గొప్ప కార్యక్రమం 2017లోనే అంకురార్పణ చేసి గౌరవ కేసీఆర్ గారి చేతులతో ఒక్క పైసా కేంద్ర ప్రభుత్వంతో లేకుండా మేము ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్వహించి మేము కడతా ఉంటే ఈ రోజు మోడీ వచ్చి రేపు మోడీ వచ్చాట ఏదో జాతికి అంకితం ఏం చేస్తారండి? ప్రైవేట్ కంపెనీలు జాతికి అంకితం చేస్తారా? మరి ఇప్పుడు లిమిటెడ్ కంపెనీలు అయితే రేపంచాలి, ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఏ అర్థం లేని ముచ్చట్లు. ఇంకోటి ఏంటంటే వీళ్ళ ఎలక్షన్ కోసం వచ్చే రాజకీయాలండి. ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే వీళ్ళు ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా వాస్తవంగా చెప్తున్నా ఒక 100 హామీలు ఇచ్చారు. ఆ 100 హామీలు ఏందన్నది కూడా నేను చదివి వినిపించమన్నా కూడా చదివిస్తా. ఒక ఎన్నికలు మాత్రమే, ఓట్లు మాత్రమే కావాలి ఈ బీజేపీకి. ఇంకోటి ఏంటంటే దక్షిణ భారతదేశంలో ఆధిపత్యం కోసం కొట్లాడుతున్నారు. కర్ణాటక వేన్లు బొక్క బోర్లా పడ్డారు అక్కడ పోయిన ఎలక్షన్స్ లో, ఆడ కూడా వాళ్ళు ఛాన్స్ ఇవ్వలేదు. దాని తర్వాత మొన్న జరిగిన ఎన్నికల్లో కేరళలో ఎన్ని వచ్చినాయి? 3 సీట్లు వచ్చినాయి. అదేవిధంగా తమిళనాడులో ఒకటే ఒక సీట్ వచ్చింది. 200 చిల్లర సీట్లలో ఒక్క సీట్ వచ్చినప్పుడు బలమైన పార్టీని ఏ విధంగా అంటారండి? ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నడుస్తున్న ప్రభుత్వం కూడా క్లియర్ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఎంసీఆర్ ప్రభుత్వాన్ని క్లియర్ చెప్పిన మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి కనుసంగలు నడుస్తున్నది. కాబట్టి ఆ క్రమంలో ఇక్కడ భూముల మీద కనబడ్డ అయితే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డికి భూబకాసురుని చేతిలోకి ఈ భూములను ఆక్యుపై చేసుకోవాలని, ఈ భూమిలో ఉన్న మళ్ళా సేమ్ కరువు పరిస్థితి తీసుకురావాలని ఇక్కడ కార్మికులు, ఎందుకంటే ఇక్కడ చాలా మంది పని చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళని కూడా చూపించొస్తుంది. ఎందుకంటే దీని మీద ఆధారపడి కొన్ని వేల మంది బతుకుతున్నారు. ఈ వేల మంది బతుకుల్లో మట్టి పోయనికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే గతంలో కూడా కాంగ్రెస్ అంటే ఏంటంటే కన్నీళ్ళు మంచి తెలంగాణ. ఇప్పుడు గోదావరి మీద ప్రాజెక్టు కట్టలేదు, ఒక ఎస్ఆర్ఎస్పీ తప్ప ఇంకోటి ఏం లేదు. వాస్తవంగా చెప్పండి గౌరవ కేసీఆర్ వచ్చిన తర్వాత ఎస్ఆర్ఎస్పీ తర్వాత సదర్మట్ తర్వాత ఎల్లంపల్లి తర్వాత ఏదైతే అన్నారం తర్వాత మేడిగడ్డ తర్వాత సుందిల్ల తర్వాత ఇలాంటి ప్రాజెక్టులు మనం కట్టుకున్నాం చాలా. ఎందుకంటే ఇప్పుడు సమ్మక్క సాగర్, సీతమ్మ సాగర్ ఇలాంటి 7-8 ప్రాజెక్టులు కట్టుకున్నాం. దాదాపు 400 నుంచి 500 టీఎంసీలు వాడుకుంటాం. గతంలో 2014 ముందు ఎంత ఉండాలి? 80 టీఎంసీలు మాత్రమే. ఇలాగా నీళ్ళ విషయంలో అన్యాయం చేసింది. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఎందుకంటే ఈ వస్త్ర పరిశ్రమ గతంలో కూడా నిజాం కాలంలో విలసిల్లింది కాబట్టి ఇక్కడ చాలా మంది ఈ వస్త్ర పరిశ్రమ ఆధారపడినారు. కాబట్టి మళ్ళీ వాళ్లకు తిరిగి ఉద్యోగాలు వచ్చినాయి. దాదాపు ఇక్కడ 90% మహిళలు ఇక్కడ స్థానికంగా ఉన్నోళ్ళే. కాబట్టి ఇప్పుడు ఇంకా మిగతా కంపెనీలు కూడా దాదాపు, ఎందుకంటే 21 కంపెనీలతోని గౌరవ కేటీఆర్ గారు ఎంఓయూ చేసుకున్నాడు కాబట్టి ఎంఓయూ చేసిన కంపెనీలు కూడా మొత్తం పూర్తి స్థాయిలో వస్తే ఇక్కడ భవిష్యత్తు మారిపోతుంది. ఈ నెల వాస్తవంగా చెప్పాలంటే అందరి దగ్గర డబ్బులు ఉంటే అందరూ కూలీలు కానీ, ఈ విధంగా ఇప్పుడు ఈ రోడ్లు సాఫ్ చేసే వాళ్ళు కానీ, అదేవిధంగా ఈ శానిటరీకి సంబంధించిన వాళ్ళు కానీ, చాలా విధాలుగా కంపెనీలో పనిచేసే వాళ్ళు కానీ టాప్ టు బాటం
అఫీషియల్స్ కానీ అన్అఫీషియల్స్ కానీ బతుకుతారు. ఇలాంటి బతుకులు వీళ్ళకి వద్దు. వీళ్ళ కరువు నెలగా ఉండాలి, వాస్తవంగా పైసలు ఉండదు, రియల్ ఎస్టేట్ పడిపోవాలి, అదే విధంగా వీళ్ళ అన్నదమ్ముల చేతులకు పైసలు పోవాలి. ఇది వన్ టైం పాస్వర్డ్ ప్రభుత్వం అని తెలుసుకుని, ఎందుకంటే మళ్ళీ రామన్న కుట్రలతోని 5 ఏళ్ళు 5 అన్నదమ్ములు బాగుపడికి ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు చూస్తున్నారు 1,00,000 ఎకరాలకు ఎసరు పెట్టలేండి రాష్ట్రంలో. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఎందుకంటే టీజీ ఐఐసి సంబంధించిన భూములు కానీ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మొన్న కూడా చూసారు లగచర్లో కానీ, పోలపల్లిలో కానీ, అదేవిధంగా హకీంపేటలో కానీ, దాని తర్వాత మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ, ఉర్దూ యూనివర్సిటీ కానీ, ఇవన్నీ భూములు లాక్కోనికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా 1,00,000 ఎకరాలు ఇటు 100 కోట్లు వేసుకోండి. అంటే 100 లక్షల కోట్లకు ఎసరబెట్టిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కొట్టుకపోతుంది, కాలిపోతుంది. వాళ్ళ భూముల జాగాల మీద ఉన్న ప్రేమ తెలంగాణ మీద లేదు. ఇంకోటి ఏంటంటే ఈ తెలంగాణను పట్టి పీడిస్తున్న రేవంతాసురుడు అని మళ్ళీ కూడా చెప్తున్నా. పోల్చాడు కదా మారీచుడని ఆయుచుడని పోల్చాడు కదా, అసలు కాదు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఈ రేవంత్ రెడ్డే రేవంతాసురుడు, రాష్ట్రాన్ని పట్టి పీక తింటున్నాడు. ఈ రేవంతాసురుడిని నుంచి విముక్తి పొందిన రోజు ఒక దసరా దీపావళి కలిపి జరుపుకుంటారు తెలంగాణ సమాజం. బాంబులు కాల్చుకుంటారు, పండుగ చేసుకుంటారు, మటన్ చికెన్ తీసుకొని మంచిగా తిని వాస్తవంగా ఈయన నుంచి పీడ విరగడైంది, పండుగలు చేసుకుంటారు. ఫైనల్గా చెప్పండి అన్న, ఇప్పుడు రేపు మోడీ వచ్చి నేను ఇనాగ్రేషన్ అంటున్నాడు, అంటే ఆల్రెడీ శంకుస్థాపన చేసింది 2017లోనే శంకుస్థాపన అయిందని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. మళ్ళీ ఎట్లా శంకుస్థాపన జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది? మోడీ కానీ, నేను ఏమంటున్నా, మోడీ కానీ అదే విధంగా రేవంత్ రెడ్డి కానీ ఎవరికో పుట్టిన బిడ్డను మా బిడ్డ అనుకుంటున్నారు. వాస్తవంగా వాళ్ళకు సంసారం విలువలు తెలుసా లేకపోతే ఏం తెలుసు? నేను మొన్న కూడా అని చెప్పాను. వీళ్ళ నాయకుని విషయం కూడా మాట్లాడు. మొన్న మా నాయకుల ముండ కొడుకు తిట్లు, అదేవిధంగా థర్డ్ జెండర్తో కూడా పోల్చిండు ఇక్కడ నాయకుడు. నేను ఆయన కూడా చెప్పడం జరిగింది. థర్డ్ జెండర్ అంటే వాస్తవంగా వాళ్ళను మనం శివపార్వతుల్లో పూజిస్తాం. వాస్తవంగా వాళ్ళ ఆశీస్సులు కూడా తీసుకుంటాం. మన పెళ్లిలో కూడా వాళ్ళు వస్తే వాళ్ళకు ఆశీర్వాదం తీసుకొని వాళ్ళు పంపిస్తాం. అలాంటి వాళ్ళని కూడా అవమానపరిచిల్లు. ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ జెండర్కి పెళ్లి అవుతుంది, సెకండ్ జెండర్ కూడా పెళ్లి అవుతుంది, ఆఖరికి థర్డ్ జెండర్ కూడా పెళ్లి చేసుకుంటారు. వాస్తవంగా సుఖ సంసారం చేస్తున్నారు. ఏ పెళ్లి పెటాకులు కానీ మీ నాయకుడు ఏ జెండర్ అని అడుగుతున్నా, 0 జెండర్ అంటారు కదా. ఏ పెళ్లి పెటాకులు కానోడే 0 జెండర్. మీ 0 జెండర్ను మీరు అనాలి కానీ తెలంగాణ నేలకు 2014 ముందు అన్యాయం చేసింది మీరే కదా. యావత్ తెలంగాణ కొట్లాడింది మీ మీదే కదా. ఎవరి మీద కొట్లాడింది తెలంగాణ? తొలి దశ ఉద్యమంలో 369 మందిని చంపిన కొడుకులు ఎవరు? అదేవిధంగా మలి దశ ఉద్యమంలో ఏదైతే 1200 మంది చంపిన కొడుకులు ఎవరు? మీ నాయకుడే అన్నాడు కదా బలిదేవత అని. ఇలాంటి పరిస్థితుల్లో మీరు తెచ్చుకున్న తెలంగాణను కొంచెం సదిరే కార్యక్రమం చేసినాం. ఈ రోజు రైతులను ఇబ్బంది పెడుతున్నావు, అదేవిధంగా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నావు. 700 మంది, దాదాపు 798 మంది రైతులు చనిపోయారు. వాళ్ళ ఇంటికి పోయినావా? అదేవిధంగా నేనేమంటున్నా, విద్యార్థులు వాస్తవంగా విషాహారం తీసుకొని వాళ్ళు చనిపోతున్నారు. అస్వస్థ ఒక్కళ్ళ దగ్గర పోయినావా? అదేవిధంగా విశ్వసుందరలి మనం వస్తే పోతావు. అదేవిధంగా నీ బక్క కాలతో విన్యాయం చేయడానికి వాస్తవంగా ఫుట్బాల్ ఆడడానికి ఈ బాల్ ఆడదాన్ని తిడిపోతావు, ఇడదాన్ని తాడిపోతావు, గాడికి కూడా పోతావు, గాడి ఆడతావు, 100 కోట్లు ఖర్చు పెడతావు. ఓన్లీ మెస్సీ అపాయింట్మెంట్ కోసం 100 కోట్లు ఖర్చు పెట్టినావు. అదే విధంగా నేను తీసుకొచ్చి ఆడనీకి దాదాపు 200 కోట్లు ఖర్చు పెట్టినావు. ఆ 300 కోట్లు ఖర్చు పెడితే వాస్తవంగా మేడిగడ్డ రిపేర్ అయ్యి వాస్తవంగా తెలంగాణ నేలం దడుపు, అదే విధంగా 2 పిల్లలు కుంగిపోయిన పిల్లలు కడితే వాస్తవంగా మీరు కుట్రపూరితంగా తెలంగాణ మీద ఓట్ల కోసమే వచ్చిళ్ళు. ఓట్లు కావాలి తప్ప, మీకు సీట్లు కావాలి తప్ప, తెలంగాణ ప్రజల కన్నీళ్ళు పెట్టించే పార్టీ, కన్నీళ్లు పెట్టించిన పార్టీ ఏదైతే ఉన్నదో అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నేను మళ్ళీ కూడా చెప్తున్నా, 2014 ముందు ప్రాజెక్టు కట్టిన వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు కొడుకులు. 2023 తర్వాత చేతిలోకి వచ్చిన తర్వాత 2025-26 వరకు కూడా ప్రాజెక్టు రిపేర్ చేయని వాళ్ళు కొడుకులు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణను కొంచెం ఎంతో కొంత వాస్తవంగా 9.5 ఏళ్ళే ఏ విధంగా బతికిల్లండి? కూలీలు కానీ, అదేవిధంగా ప్రజలు కానీ, మహిళలు కానీ, చిన్న పిల్లలు కానీ, విద్య కానీ ఏ విధంగా అందించినాం? మేము నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ఏ విధంగా పనిచేసినాం అందరికీ తెలుసు. ఓపెన్గా చెప్పాలంటే మేము పోతూ 1,60,083 ఉద్యోగాలు విద్యార్థులకు ఇవ్వడం జరిగింది ఆన్ రికార్డ్. అదేవిధంగా మొన్న అసెంబ్లీ సాక్షి వీళ్ళు ఒప్పుకున్నారు కదా, మేము నోటిఫికేషన్ చేసిన ఉద్యోగాలే వాళ్ళు టెంట్లు వేసి ఎవరికో పుట్టిన బిడ్డను మా బిడ్డను ఒప్పుకున్నారు కదా. దాదాపు 50,000 ఉద్యోగాలు అవి కదా. 200 దాదాపు 2 లక్షల ఏదైతే 30-40 వేల ఉద్యోగాలు మేము డైరెక్ట్గా ఇచ్చిపోయాం. అదేవిధంగా 1 lakh పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 3 లక్షల సంబంధించి పర్ క్యాపిటల్ ఇన్కమ్ దాకా తీసుకొచ్చినాం. అదేవిధంగా నీళ్ల పరిస్థితి చూసుకోండి, 98 లక్షల ఎకరాలకి మేము కొత్తగా సాగునీళ్ళు అందించినామని పార్లమెంట్ సాక్షిగా చెప్పిన తర్వాత కూడా ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు వాస్తవంగా చెప్తున్నా 2014 నుంచి 2023 వరకు 98 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించినాం. మరి మీరేం అందించిల్లు? మీరు 2014 ముందు ఏం అందించిల్లు? 2023 తర్వాత మీ చేతికి వచ్చిన తర్వాత ఎన్ని ఎకరాలకు నీళ్ళు అందించాలో గది చెప్తే చాలు. ఇవన్నీ లెక్కలు పత్రాలు ఏమొద్దు. తెలంగాణకు అప్పుడు అన్యాయం చేసిళ్ళు, ఇప్పుడు అన్యాయం చేసిళ్ళు. తెలంగాణ నేలలో కన్నీళ్ళు పెట్టించిన పార్టీని ఖచ్చితంగా ఇదే నేలలో మళ్ళీ కాలేజీ వరంగల్ నేల మీద ఉన్నా కాబట్టి కాలేజీ మాటలు గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ప్రాంతీయేతరుడు మోసం చేస్తే ప్రాంతం వెల్పర్ వరకు తరిమి కొడతాం. అదే విధంగా ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాతి పెడతామన్నాం. అదే జరుగుతుంది. రేవంత్ రెడ్డిని కూడా ఇదే నేలలో పాతి పెట్టే రోజులు ఖచ్చితంగా వస్తాయి.